మార్చి 3వ తారీఖు 2026 మంగళవారం రోజున పౌర్ణమి రోజున గ్రహణం చంద్రగ్రహణం పట్టబోతోంది కదా. సింహరాశి వారికి మఖా నక్షత్రం 4వ పాదం, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి కూడా ఈ గ్రహణం యొక్క దోషం ఉంది. ఈ దోషం వల్ల రాబోయేటటువంటి 3 నుంచి 6 నెలల పాటు విశేషంగా దుష్ప్రభావాలు, అనారోగ్య సమస్యలు, ధన నష్టము, మానహాని, చికాకులు, కుటుంబ వివాదాలు, అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి ఆ సంపూర్ణ గ్రహణ దోష పరిహార శాంతి ప్రక్రియ చేయాలి అని చెప్పారు. అయితే ఆ ప్రక్రియను అంటే సంపూర్ణ గ్రహణ దోష పరిహారాన్ని మా పీఠంలో ఆ రోజు నిర్వర్తింపచేయడం జరుగుతోంది. ఎదురుపాక గాయత్రి పీఠంలో ఋత్వికుల ద్వారా. దానికి ఏమిటంటే మీరు మీ గోత్రాలు, మీ పేర్లు, మీ యొక్క రాశి కానీ, మీ యొక్క నక్షత్రం కానీ మాకు ఫోన్ చేసి తెలియజేసినా లేదా మాకు వాట్సాప్లో పెట్టినా కూడా మేము ఆ రోజున జరిగేటటువంటి సంపూర్ణ గ్రహణ దోష పరిహార శాంతి కార్యక్రమంలో మీ గోత్రనామాలతో అన్ని రకాల కార్యక్రమాలు నిర్వర్తింపజేసి జపాలు, తర్పణాలు, మండపాల దీనికి సంబంధించినటువంటి హోమాలు నిర్వర్తింపజేస్తాం. దానివల్ల మీకు సంపూర్ణ దోషం తొలుగుతుంది. కాబట్టి ముందుగానే మీ యొక్క గోత్రాలు, పేర్లు మాకు చెప్పి నమోదు చేయించుకునే ప్రయత్నం చేయండి. వీటికి అయ్యే ఖర్చు 3,000 రూపాయలు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే నమోదు చేయించుకున్నట్లయితే మీకు ఆ గ్రహణ దోషం మీ మీద ప్రభావం చూపించకుండా మేము చక్కగా పరిహార కార్యక్రమాన్ని చేయిస్తాము అని తెలియజేస్తూ, రెండో విషయం ఏంటంటే మీరు కూడా తర్వాత గ్రహణం పూర్తయిపోయిన తర్వాత సాయంకాలం 6:30 దాటిగా స్నానం చేసేసి ముఖ్యంగా బియ్యం కేజింపావు, ఉలవల కేజింపావు, వెండి చంద్రబొమ్మం, వెండి సర్పంతో పాటుగా తెలుపు రంగు వస్త్రం ఏదైనా సరే బ్రాహ్మణులకు దానం ఇచ్చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మంగళవారం రాత్రి కుదరకపోతే బుధవారం ఉదయం దానం ఇచ్చేసేయండి. వాళ్ళు విదేశాల్లో ఉండేవారు అక్కడ ఏమైనా ఇబ్బందులు అయితే కనుక మాకు చెప్పండి. అది కూడా మేము మీ తరపు నుంచి మా బ్రాహ్మణులకి మేమే ఏర్పాటు చేసేసే ప్రయత్నం చేస్తాం మీ గోత్రనామాలతోటి అని తెలియజేస్తూ, వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కనుక ఫోన్ చేయండి, మీకు సమాధానం చెప్తాం, లేదా కామెంట్లో పెట్టండి, రిప్లై ఇస్తాం, లేదా మా యొక్క వాట్సాప్కి పెట్టండి, మేము రిప్లై ఇస్తామని తెలియజేస్తూ స్వస్తి.